श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम श्री साईराम। साई बंधुलरा आत्मस्वरूपुलरा प्रेम स्वरूपुलरा శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం మణియమ్మ తెలుగు అనువాదం అధ్యాయం 47 ఓవి 31 నుంచి 45వ ఓవి వరకు విశ్లేషణ। మొదట శ్రీరామ ప్రభు శతకం నుంచి శ్రీరామస్తుతి। ఓం శ్రీ సాయిరామ్। క్షీరంబుల్ గుడనీరముల్ మధువు లక్షీణామృతాసార ఖర్జూరీ గోస్తన సద్రసాలపనసేక్షు స్వాదు మాధుర్యముల్ సరోదారము నీదు నామ సుధ నా స్వాదించు నా జిఫకున్ క్షారంబై గనిపించు నీలమణి మేఘశ్యామ రమ ప్రభో। అతి మధురమైనటువంటి పాలు కానీ పంచదార కానీ ఖర్జూరాలు కానీ లేదా పాయసం కానీ లేదా ఇంకా ఏవేవైతే మధురమైన పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా నీ నామ మధురిమయందు ఎందుకు గొరగావు రామభద్ర। నీ నామ స్మరణ చేస్తే కలిగే ఆ ఆనందం ముందు ఈ మధుర పదార్థాల రుచి అంతా కూడా వృధా వృధా అంటున్నాడు। అది సత్యం రుచి చూసిన వారికి। శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే రామనామ వరాననే। ఓం శ్రీ సాయిరామ్। సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం। స్వభక్తులను ఉద్ధరించడానికి ఆకారం లేని ఆ నిరాకార పరబ్రహ్మ సాయినాథుడి రూపంలో షిరిడీలో వెలసి మనం ఉద్ధరించే ప్రయత్నం చేసింది। వారి పాదపద్మాలను పట్టుకొని మానవ జన్మ పరమార్థాన్ని సాధించే ప్రయత్నం చేద్దాం। ఓం శ్రీ సాయి। పరస్పర వైరభావం వలన మరుజన్మలు ఎంత ఘోరమైన జన్మలు వస్తాయో, ఒకరిని ద్వేషించటం వల్ల, ఒకరి మీద క్రోధాన్ని పెంచుకోవడం వల్ల, ఒకరిని కొట్టడం వల్ల, తిట్టడం వల్ల, చంపడం వల్ల మానవ జన్మ నుంచి పతనమైపోయి జంతు జన్మలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి। కాబట్టి ఏది కూడా ఎక్స్ట్రీమ్ ఉండకూడదు। మన ప్రవర్తన అనేది హద్దుల్లో ఉండాలి। మనిషి అన్న తర్వాత కొంత చెడ్డ లక్షణాలు కొన్ని ఉంటాయి సహజంగా కానీ, లేదా సంస్కారాల ప్రకారంగా కానీ, చుట్టుపక్కల వాతావరణం ప్రకారంగా కానీ, పరిస్థితుల ప్రభావంగా కానీ ఈర్ష్య ద్వేష అసూయాలు అనేవి ఉంటాయి। కానీ అవి లిమిట్స్ దాటకుండా చూసుకోవాలి, వాటిని మన అదుపులో పెట్టుకోవాలి। ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి। ఎప్పుడైతే లిమిట్స్ దాటుతాయో అప్పుడు ఇతరులను విపరీతంగా ద్వేషించడం, వారి పేరు ఎత్తగానే ఊగిపోవడం, అది ఇంకా పెరిగితే అవతల వాళ్ళు కనిపిస్తే, అటువంటి వాళ్ళు కనిపిస్తే కొట్టాలి చంపాలనే ఆలోచనలు కూడా చేయడం, చివరికి ఆలోచన కార్యరూపం ధరించి కొట్టడం చంపడం ఇవన్నీ జరుగుతుంటాయి। ఇవి ఎక్స్ట్రీమ్, చాలా ఎక్కువ చెడ్డ లక్షణాలు అంటారు, మనిషిగా ఉండకూడని లక్షణాలు। ఇటువంటి వాళ్ళు మరుజన్మలో జంతు జన్మలోకి ఒకసారి దిగిపోతారు। ఒక్కసారి మానవ జన్మ నుంచి కిందికి వెళ్ళిపోతే ఇక 84 లక్షల జీవరాశుల్లో కొన్ని లక్షల సంవత్సరాలు తిరగాల్సింది వాటిల్లో। అందుకనే జాగ్రత్తగా ఉండాలి। మానవ జన్మ చాలా గొప్పది। ఇందులో అనేక బాధలు ఇబ్బందులు ఉండొచ్చు,
కానీ వాటితో పాటుగా ఎంతో గొప్ప జ్ఞానం సంపాదించుకునే అవకాశం కావచ్చు, ఒకరి సహాయం చేసే అవకాశం కావచ్చు, లేదా ఆనందించే అవకాశాలు కావచ్చు, ఎన్నో ఉంటాయి. ఈ మానవ జన్మ ఎలా జీవించాలో తెలుసుకొని జీవించగలిగితే అద్భుతమైన జన్మ, దేవతల కంటే కూడా గొప్ప జన్మ అని కూడా చెప్పబడుతుంది. అలాగే ఈ మానవ జన్మలో జ్ఞాన మార్గంలో కానీ భక్తి మార్గంలో కానీ ప్రయాణం చేయగలిగితే అది ఇంకా అద్భుతం. ఇవన్నీ గురువు పాదాలు పట్టుకున్నప్పుడు తెలుస్తాయి. మరి మనం అందరం గురువును పట్టుకున్నాం, సద్గురువును పట్టుకున్నాం. ఇంకా మనం ఎలా బ్రతకాలో తెలుసుకోలేకపోతే, ఇంకా మనం దేన్ని తీసుకోవాలి దేన్ని తీసుకోకూడదు అని తెలుసుకోలేకపోతే, మనస్సు యొక్క లక్షణం మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది, ఎలా దొరుకుతుంది, మన అశాంతికి దుఃఖానికి బాధకు కారణాలు ఏంటి, ఇవి నిజంగా ఉన్నాయా లేక మన మానసిక పరిస్థితి వల్ల వాటిని మనం అనుభవిస్తున్నామా, ఇలాంటివన్నీ తెలుసుకోవడం ఒక గురు మార్గంలోనే దొరుకుతుంది. మరి మనం గురువు పాదాలు పట్టుకున్నాం కాబట్టి ఇవి తెలుసుకునే ప్రయత్నం చేయాలి, చేస్తున్నాం. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోవడం అనేది మన సంకల్ప బలం మీద ఆధారపడి. 31వ ఓవి నుంచి, పరస్పర వైరం యొక్క పరిణామం ఉత్తమమైన జన్మ నుండి అధమమైన జన్మకు వెళ్ళటం, రుణం, శత్రుత్వం, హత్య, వీని ధర్మం, ఇవి తీరే వరకు జన్మ పరంపర తప్పదు. కనుక వైరము ద్వేషము చాలా ప్రమాదకరమైనవి. అటువంటి మానసిక స్థితి ఉంటే మనం వాటి నుంచి బయటపడాలి, ప్రేమించటం నేర్చుకోవాలి. ప్రేమించడం రాకపోతే కనీసం ద్వేషించడం వదిలేయడం నేర్చుకుందాం, లేకపోతే అధమమైన జన్మకు వెళ్తాం. రుణం, ఎవరికైనా అప్పు చేసి ఉంటే ఆ అప్పు తీర్చకపోతే ఖచ్చితంగా మరు జన్మలో వారి ఇంట్లో మనం ఒక కుక్కగానో లేకపోతే ఒక ఎద్దుగానో పుట్టి, ఒక సేవకుడిగానో పుట్టి వారి సేవ చేసుకుంటూ మనం రుణముక్తి చేయాల్సి వస్తుంది. భౌతిక జీవితంలో తప్పు చేసిన వ్యక్తిని పోలీసు వాళ్ళు పట్టుకొని కోర్టులో హాజరుపరిస్తే జడ్జి ఏ విధంగా పనిష్మెంట్ శిక్ష విధిస్తాడో ఆ శిక్ష అనుభవించిన తర్వాతనే అతడు బయటికి రావాలి. కాబట్టి న్యాయం, చట్టం దృష్టిలో కూడా తప్పు చేసిన వ్యక్తికి పనిష్మెంట్ ఉంటుంది. కొన్ని తప్పులకు చట్టం న్యాయం దగ్గరికి వెళ్ళదు. ఒకరి మాటలతో పొడుస్తుంటాం, బాధ పెడుతుంటాం, లేదా రహస్యంగా కొన్ని తప్పులు చేస్తుంటాం. రహస్యంగా ఒకరిని చంపొచ్చు, రహస్యంగా ఒకరి దగ్గర సొమ్ము దోచుకోవచ్చు, వారి డబ్బు తీసుకొని మనం ఇవ్వకుండా మానివేయవచ్చు, ఆధారాలు లేవు కాబట్టి. వీటన్నిటికీ చట్టం న్యాయం ఏం చేయదు. కానీ పరమాత్మ అనే ఒక చట్టం ఉంది, విధాత అనే ఒక చట్టం ఉంది, కర్మ సిద్ధాంతం అనే ఒక చట్టం ఉంది. దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. భౌతిక చట్టం నుంచి, భౌతిక న్యాయం నుంచి, కోర్టుల నుంచి తప్పించుకోవచ్చు తెలివితేటలతో కొంతమంది. కానీ అంతటా ఉండి అన్ని వేళల్లో అన్నిటినీ చూస్తున్నటువంటి ఒక చైతన్య శక్తి ఉంది. అది ఏర్పాటు చేసిన చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఆ చట్టము నిన్ను ఈ జన్మలోనే శిక్షించవచ్చు, రోగం ద్వారా లేదా ఆర్థిక కష్టాల ద్వారా, మానసిక ఇబ్బందుల ద్వారా, అవమానాల ద్వారా నేను ఇబ్బంది పెట్టవచ్చు ఆ చట్టం. లేదా ఈ జన్మలో నీకు అవకాశం లేకపోతే వచ్చే జన్మలో నీ వెంటబడుతుంది. అప్పుడైనా సరే నిన్ను అది శిక్షించక మానదు. తస్మాత్ జాగ్రత్త. ఈ విషయంలో సాయి నోటి నుండి వెలువడిన పరమపావనమైన అమృతవాణిని శ్రోతలకు చెప్తాను, సావధానంగా వినండి. బాబా నోటి నుంచే వెలువడింది ఒక కథ, ఒక అద్భుతమైన కథ, ఒక కర్మ సిద్ధాంతానికి సంబంధించి. దాని గురించి మీకు చెప్తాను, వినండి అంటున్నాడు హేమాడ్పంత్ మహాశయుడు. సాయిమాత చెప్పిన ఈ కథను నేను విన్నట్లు నాకు గుర్తు ఉన్నంత వరకు చెప్తాను. మాటి మాటికి సాయి మాత అంటున్నాడు. మనకు బాబా గారు పురుషాకారంలో కనబడుతున్నాడు, కానీ హేమాడ్పంత్ బాబాని స్త్రీ ఆకారంతో కూడా సంబోధిస్తున్నాడు. కారణం ఆయన స్త్రీ ఆకారంతో ఉన్నాడని కాదు, ఆయన పురుషాకారంతో ఉన్న ఆయనలో మనసు, ఆయనలో హృదయం, అది పరమ నవనీతమైనటువంటి తల్లి హృదయం, ప్రేమమయమైన హృదయం. తన బిడ్డల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూ లాలిస్తూ కంటికి రెప్పలా కాపాడుకునే తల్లి లాంటి హృదయం. అందుకని సాయిమాత సాయిమాత అంటే మన అదృష్టం. అటువంటి సద్గురు
మార్గంలో ఉండడం, ఆయన పాదాలు పట్టుకోవడం మన అదృష్టం. అంతటి ప్రేమమయుని మార్గంలో ఉన్నాం. మనందరికీ తెలుసు మనందరం ఎలా ప్రవర్తిస్తున్నాం, మన మానసికంగా ఎంత బలహీనంగా ఉన్నాం. వాటన్నిటినీ కూడా ఆయన చూసి చూన్నట్టు వదిలేస్తూ మనని ఎల్లప్పుడూ కూడా ఉద్ధరించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఏదో రకంగా. సద్గురు యొక్క లక్షణం ఏంటంటే ఎల్లప్పుడూ తన బిడ్డని, తన శిష్యుని, తన భక్తుణ్ణి తనంతటి వాడిగా తీర్చిదిద్దాలి. అంటే స్థిత ప్రజ్ఞత, శీతోష్ణ స్థితుల యందు, శత్రుమిత్రుల యందు, లాభ నష్టాల యందు, సుఖ దుఃఖాల యందు సమదృష్టితో, సంతోష ధైర్య స్థైర్యాలతో కూడినటువంటి మానసిక స్థితిని మనకు ప్రసాదించడమే సద్గురు లక్షణం. అందుకోసం ఆయన నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సాయిమాత చెప్పిన ఈ కథను నేను విన్నట్లు నాకు గుర్తున్నంత వరకు చెప్తాను. సాయి స్వయం చరిత్రకారులు. బాబా స్వయంగా చరిత్రను రచిస్తారు, చరిత్రను సృష్టిస్తారు. ఆయనే చరిత్ర సృష్టిస్తారు, ఆయనే చరిత్ర రచిస్తారు. అందుకే ఆయన స్వయంగా చరిత్రకారులు. తామే కథను సవిస్తరంగా వ్రాసుకుంటారు. హేమాడు కేవలం నిమిత్త మాత్రుడు, అతను నడిపించే సూత్రధారి సాయి. ఈ యొక్క గ్రంథాన్ని హేమడ పంతు రాశాడని మీరు అందరూ అనుకుంటారు భవిష్యత్తులో, కానీ అది అబద్ధం. సాయిబాబాయే ఈ కథను రచిస్తున్నారు. హేమాడు పంతు అనే ఆయన నిమిత్త మాత్రుడు. హేమాడు పంతు మనస్సులో బాబా చేరి ఈ కథా రచన సాగేలా చేశాడు. ఆయన స్ఫురిస్తే, ఆయన రచింప చేస్తే, ఆయన ఇస్తే వస్తుంది జ్ఞానం. ఆయన స్ఫురింప చేస్తే వస్తాయి కథలు, లీలలు, వాటికి విస్తారమైన విశ్లేషణ. ఆయన స్ఫురింప చెయ్యకపోతే ఒక్క ముక్క కూడా రాదు అనేది స్వీయానుభవం ఆయనకు నాకు కూడా. ఒకరోజు ఉదయం 8 గంటల సమయాన నేను పలహారాన్ని సేవించి రోజులాగే బయట తిరగడానికి వెళ్ళాను. ఎవరు? సాయినాథుల వారు చెప్తున్నారు. ఒకరోజు ఉదయం 8 గంటల సమయాన నేను పలహారాన్ని సేవించి రోజులాగే బయట తిరగడానికి వెళ్ళాను. అంటే ఆయన ఉదయం పూట టిఫిన్ చేసిన తర్వాత, పలహారం తీసుకున్న తర్వాత కాసేపు అలా లెండి తోట వైపు వెళ్ళొస్తాడు, వాకింగ్ చేస్తాడు. ఆరోగ్య సూత్రాలు ఖచ్చితంగా పాటిస్తాడు. ఆయనకు అవసరమని కాదు, ఆయన్ని చూసైనా మనం నేర్చుకుంటామని. దారిన నడుస్తూ నడుస్తూ అలసిపోయి ఒక నదీ తీరానికి చేరుకున్నాను. కాళ్ళు కడుక్కొని స్నానం చేశాను. మనసు చాలా సంతోషం కలిగింది. అలా నడుస్తూ నడుస్తూ ఒక నదీ తీరానికి వెళ్ళాడంట. ఆ నదీ తీరంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి చక్కగా నీళ్లతోటి కాళ్ళు చేతులు కడుక్కోవడమే కాకుండా స్నానం కూడా చేశాడు. సహజంగానే స్నానం చేస్తే శరీరం శుభ్రం అవుతుంది. శరీరంతో తాదాత్మ్యం చెందినటువంటి ఆత్మ కూడా గొప్ప అనుభూతిని, ఆనందాన్ని పొందుతుంది. అందుకనే పూజ కానీ ధ్యానం కానీ చేసేటప్పుడు స్నానం చేయమని ఎందుకంటారంటే, ఈ శరీరానికి మట్టి పట్టేసేసి అది హుషారుగా ఉండదు, బయట నుంచి వస్తున్నటువంటి గాలిని స్వీకరించదు, అన్ని రంధ్రాలు మూసుకుపోయి ఉంటాయి. అదే స్నానం చేసి ఆ మట్టి తొలగించుకుంటే ఆ చల్లటి నీరు తగలడం ద్వారా శుభ్రమైన శరీరంలోకి బయట నుంచి వచ్చే గాలి చక్కగా తగిలి ఒక ఆహ్లాదకరమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. శరీరం ఆనందించినప్పుడు మనసు ఆనందిస్తుంది. మనసు శరీరం ఆనందంగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అది ఇంకా ఎక్కువగా తీసుకోగలుగుతుంది. కాబట్టి స్నానం అవసరం అంటారు. ఆ నది ఎంత? ఈ రహతా నది అంతే. నేను అప్పుడు వెళ్ళినటువంటి ఆ నది ఎంత ఉందంటే, ఇది ఈ రహతా దగ్గర ఒక నది ఉంది కదా, చిన్న నది, అంతే ఉంటుంది. 2 తీరాలు తాకుతూ నీరు నిండుగా ఉంది. ఒడ్డున ఒక రకం గడ్డి చెట్లు ఉన్నాయి. అంటే ఒక చిన్న కాలువలాగా ప్రవహిస్తూ ఉంది. 2 తీరాలు, కాలువ ఎప్పుడు 2 తీరాల మధ్యలో పోతూ ఉంటుంది, 2 కొండల మధ్యలో పోతున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ 2 తీరాలు కలుపుతూ పోతూ ఉంది ఆ నది. పక్కన గడ్డి చెట్లు అన్నీ ఉన్నాయి ఒడ్డున. అక్కడ ఒక కాలిబాట కూడా ఉంది. బండి వెళ్ళే దారి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నదీ తీరాన వృక్షాలు దట్టంగా ఉండటం వల్ల వాని నీడ కూడా బాగా ఉంది. మామూలుగా నీటి ప్రవాహం ఉన్న చోట చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ చెట్లు కూడా దట్టంగా గుబురుగా ఉంటాయి. దాన్ని వర్ణిస్తున్నాడు. చల్లని గాలి మెల్లమెల్లగా వీస్తూ ఉంటే మనసుకు చాలా ఆనందంగా ఉంది. చెట్లు గుంపుగా ఉన్న చోటును చూసి వాని నీడలో స్వేచ్ఛగా కూర్చున్నాను. చల్లని గాలి మామూలు గాలే ఉంటుంది, కానీ ఎక్కడైతే నీరు ఉంటుందో ఆ నీటిని తాకిన తర్వాత వచ్చే గాలి చల్లగా మారిపోతుంది. అంతే కదా, మనం
కూలర్లో నీళ్లు పోస్తే గాలి వచ్చి ఆ కూలర్లో ఉన్నటువంటి ఆ వట్టి వేళ్ళ చాపను తగలడం, దాని తర్వాత వస్తే చల్లబడిపోతుంది. ఆ విధంగానే నీటిని తాకి వచ్చిన గాలి చల్లబడుతుంది, అందుకే నది ఒడ్డున చల్లగా ఉంటుంది. ఇక్కడ కూడా ఆ గాలి చాలా మనసుకు ఆహ్లాదకరంగా మెల్లమెల్లగా ఆనందంగా అనిపిస్తూ ఉందట, వర్ణిస్తున్నాడు బాబాగారు. చిలుము గొట్టము నింపాలని దానికోసం బట్టను తడపడానికి వెళ్ళగా అక్కడ బెకబెకమని చప్పుడు వినిపించింది. ఆ శబ్దం కప్పదే అయి ఉండవచ్చని నాకు అనిపించింది. చిలుము వెలిగించాలంటే ముందు గుడ్డ తడపాలి, కాబట్టి ఆయన నీటి దగ్గరికి వెళ్ళి ఆ గుడ్డ తడపదాం అనుకుంటే అక్కడ ఒక కప్ప బెకబెకమనడం వినిపించిందంట. నీరు ఉన్న చోట కప్పలు ఉండటం సహజమే, ఇందులో విశేషమేముంది? బట్టను తడుపుకొని నేను తిరిగి వచ్చి చెకుముకు రాయిని చేతిలోకి తీసుకున్నాను. నీళ్లున్న చోట కప్పలు ఉంటాయి, సహజమే, దాంట్లో విశేషం ఉంది. కప్ప ఉంది కాబట్టి అరిసింది, దాని శబ్దం వినపడింది అనుకున్నాడు. ఆ గుడ్డను తడిపాడు. చెకుముకి రాయి కోసం అంటే నిప్పుకప్పుడు ఇంకా మరి ఆ అగ్గిపెట్టెలు అనేది ఇంకా పెద్దగా ప్రచారంలోకి వచ్చి ఉండకపోవచ్చు. సిటీలో ఉంటాయి, బాంబే, హైదరాబాద్ లాంటి సిటీలో అగ్గిపెట్టెలు ఉండొచ్చు, కానీ పల్లెటూళ్ళల్లో అగ్గిపెట్టెలు అనేది ఇంకా అందుబాటులోకి రాలేదేమో. అందుకని చెకుముకి రాయి అంటే ఒక రాయిని 2 రాళ్ళు రాపిడి చేస్తే రెండింటి మధ్యలో ఒక మెరుపులాగా ఒక మంట వస్తుంది. ఆ మంట ఉపయోగించి మంటని ఏర్పాటు చేస్తుంటారు. ఆ పద్ధతిలో ఆయన చెకుముకి రాయి కోసం చూస్తున్నారట. రాతి నుండి నిప్పురవ్వ వచ్చి చిలుము వెలిగి తయారైంది. అకస్మాత్తుగా ఒక బాటసారి వచ్చి వందనం చేసి నా దగ్గర కూర్చున్నాడు. సరే, ఆ 2 రాళ్ళు రాపిడి వలన మంట వచ్చింది. ఆ మంట ద్వారా దాన్ని ఆ చిలుము తయారు చేసుకున్నారు బాబాగారు. ఈలోగా ఒక బాటసారి వచ్చి బాబా దగ్గర కూర్చున్నాడు. నా వద్ద నుండి వినయంగా చిలుము చేతిలోని తీసుకొని చాలా దూరం వచ్చారు అని సగౌరవంగా పలకరించాడు. బాబా చిలుము తాగి అతనికి ఇచ్చినట్టున్నాడు, తాగవయ్యా అని చెప్పి. బాబా ఎవరన్నా వస్తే వాళ్ళకు చిలుము ఇస్తుంటాడు. అప్పట్లో చిలుము తాగే అలా, ఇప్పుడు సిగరెట్ తాగుతారు, అప్పుడు చిలుము తాగేవాళ్ళు. చిలుము తాగి ఆయన గురువు ఎలా అవుతాడు అని ప్రశ్నించే తిక్కలలో కూడా కొంతమంది ఉన్నారు. చిలుము ఎందుకు తాగుతారు, సిగరెట్ ఎందుకు తాగుతారు? మామూలు వాడు తాగుతాడు సిగరెట్, యోగులు సాధకులు తాగుతారు. సాధకులు యోగులు ఒక కారణం కోసం తాగుతారు, మామూలు వాడు మామూలుగా తాగుతాడు, ఒక కారణం కోసం తాగుతాడు. ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఒకడు కత్తితో ఒక వ్యక్తిని పొడిచి చంపుతాడు, కత్తితోటే. డాక్టర్ గారు అదే కత్తితో ఒక పేషెంట్కి ఆపరేషన్ చేస్తాడు. వీడు కత్తిని ఉపయోగించాడు, వాడు కత్తిని ఉపయోగించాడు. వీడు కత్తితో పొడిచాడు, డాక్టర్ గారు కత్తితో పొడిచాడు. కానీ అతను ఒక మంచి ఉద్దేశంతో ఆపరేషన్ చేస్తాడు, ఇతను ఒక దుర్మార్గమైన ఉద్దేశంతో కత్తిని ఉపయోగిస్తాడు. ఇద్దరు కత్తిని ఉపయోగించాడు. అలాగే ఇద్దరూ సిగరెట్ తాగినా, ఇద్దరు చిలుము తాగినా, సాధకుడు, ఒక భక్తుడు, ఒక యోగి, ఒక అవధూత తాగేదానికి ఒక కారణం ఉంటుంది, మామూలు వాడు తాగడానికి ఒక కారణం. ఈ 2 కారణాల మధ్యలో ఉన్న వ్యత్యాసం తెలియని వాళ్ళు, మూర్ఖులు, అజ్ఞానులు ప్రశ్నిస్తుంటారు. తెలుసుకోవాలని అడిగితే మనం సమాధానం చెప్పొచ్చు, వాడికి అన్నీ తెలిసినట్టుగా విమర్శిస్తుంటే ఏం చెప్తాం? నా వద్ద నుండి వినయంగా చిలుము చేతిలోని తీసుకుని చాలా దూరం వచ్చారని సగౌరవంగా పలకరించారు. మసీద్ ఇక్కడి నుండి చాలా దూరం, మీరు అక్కడికి వెళ్ళేసరికి ఎండ ఎక్కిపోతుంది. ఈ వెనకే మా ఇల్లు, చిలుము త్రాగి ఇంటికి వెడదాం. మీరు ఎండలో వచ్చారండి, మసీదు నుంచి చాలా దూరం వచ్చేసారు బాబాగారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళేసరికి, మసీదుకి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది, ఇబ్బంది పడతారు మీరు. ఈ పక్కనే మా ఇల్లు ఉంది, చక్కగా మా ఇంటికి వెళ్దాం పదండి, కాస్త విశ్రాంతి తీసుకుని ఎండ తగ్గిన తర్వాత వెందురు కానీ అన్నాడు. మంచివాడు, సంస్కారవంతుడు. అక్కడ కొంచెం రొట్టె అది తిని కాసేపు విశ్రమించి ఎండ బాగా తగ్గిపోయాక సంతోషంగా తిరిగి వెళ్ళవచ్చు. మా ఇంట్లో కాస్త ఆహారం స్వీకరించురు కానీ, రొట్టె అది తిందురు కానీ, ఆ తర్వాత ఎండ తగ్గిన తర్వాత మీరు మళ్ళీ మసీదుకి వెళ్ళవచ్చు బాబాగారు, నా మాట వినండి, రండి అని చక్కగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అరే, ముక్కు ముఖం తెలియని ఫకీర్లని ఆహ్వానించి ఇంటికి పిలిచి రొట్టె ఇచ్చి ఆదరించి చేయాలంటే ఆ రోజులు ధర్మకాలంలో, అందుకనే అవి మంచి రోజు. ఇప్పుడు ఫకీర్లు ఇంటికి వస్తే ₹1 పావలా ఇచ్చి వెళ్ళిపో అని అంటాం తప్ప, లోపలికి రండి, కూర్చోండి,
ఏదైనా తింటారా, నీళ్ళు తాగుతారని ఎందుకు అడుగుతారు? ఫకీర్లను కానీ, బిచ్చగాళ్ళని కానీ, సాధువులను కానీ, సన్యాసులను కానీ వారితో మర్యాదగా, మంచిగా, ప్రేమగా, గౌరవంగా మాట్లాడడం కూడా ఒక పెద్ద సంస్కారం. ఎన్నో జన్మల సంస్కారం ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులకు అటువంటి సంస్కారాలు ఉండాలి. అంతేగాని అందరికీ రాదు సంస్కారం. సాధువులు, సన్యాసులు, ఫకీర్లు అని అంటే వాళ్ళకి ఎప్పుడు దూరంగా ఉండాలి. వాళ్ళు వస్తే ఏదో రూపాయలు 10 రూపాయలు ఇచ్చి బయటికి పంపించేయాలి, కానీ వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకూడదు. వాళ్ళతో మాట్లాడితే ప్రమాదం అనే పరిస్థితికి వచ్చింది కాలం. కారణం ఏంటంటే వాళ్ళు కూడా అలా చాలామంది వేషాలు వేసి మోసాలు చేసే స్థితికి వచ్చారు. కాబట్టి ఈ లోకానుభవంలో సాధువులు, సన్యాసులు, ఫకీర్లు అంటేనే ఏదో మాయ జల్లి, మత్తు జల్లి దోచుకుపోతారనో, ఏదో ఒక మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకుంటారనో ఈ ప్రచారం ఎక్కువైపోయింది. కాబట్టి పాపం సాధువులు, సన్యాసుల్ని, ఫకీర్లను ఆదరించే కాలం ఇప్పుడు కాదు. సరే, వీలైనంత వరకు మనసులో అయినా వారిని గౌరవించుకొని, అభిమానించుకొని, చేసే సహాయం ఏదైనా ఉంటే, ఇచ్చే దానం ఏదైనా ఉంటే ప్రేమతో ఇచ్చి, లోపలికి పిలవకపోయినా సాయిరామని నమస్కారం పెట్టి పంపించగలిగితే సంతోషం. లేదు లోపలికి పిలిచి ఆదరించి చేస్తామంటే ఇంకా మంచిది, కానీ జాగ్రత్తగా ఉండాలి. లోపలికి పిలవచ్చు, నీళ్ళు ఇవ్వచ్చు, అన్నం పెట్టవచ్చు, కానీ మీకు ఒక దోషం ఉంది, మీకు ఒక కష్టం ఉంది, అది తీసేస్తాను, నా దగ్గర ఒక తాయెత్తు ఉంది, లేకపోతే ఫలాని చేయించుకోండి, ఈ పూజ చేయండి పోతుంది అని మొదలు పెట్టారనుకోండి, నమస్కారం బాబు అక్కర్లేదు, అవి మేము చూసుకుంటాం, బయలుదేరండి చక్కగా పంపించడం నేర్చుకుంటే చాలు. అంతేగాని ఇంట్లోకి పిలిచి అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఏదో చెప్తే వెంటనే పడిపోయి ఇంట్లో ఎన్ని తెచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టి ఇలా బలహీనంగా ఉండకూడదు. బలంగా ఉండాలి, స్థిరమైనటువంటి నిర్ణయం చేయాల్సిన సాయం చేయాలి, అలాగని వాళ్ళ మాటలకు లొంగిపోకుండా ఉండాలి. ఈ వివేకం అనేది ఈ రోజుల్లో తప్పనిసరి అవసరం. ఓం శ్రీ సాయిరామ్.